హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే నిన్నటి నా డైలీ రొటీన్ ఏంటో షేర్ చేసుకుంటానండి. నేను తిరుపతి వెళ్ళాను కదండి. తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మా తులసమ్మ నిద్రపోయింది అని నేను ఎంతో బాధగా చెప్పాను కదా. ఇప్పుడు మా తులసమ్మ ఎలా ఉందో కూడా చూపిస్తానండి. నేను కాకరకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటానండి. కాకరకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి. మీరు కాకరకాయ ఫ్రై చేసుకుంటారా? పులుసు చేసుకుంటారా? అసలు మీకు కాకరకాయ అంటే ఇష్టమా కాదా? నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే నేను మీతో మాట్లాడుకుంటూ నా డైలీ రొటీన్ అయితే షేర్ చేసుకుంటాను. మన డైలీ రొటీన్ అనేది ప్రతిరోజు కూడా ఒకే విధంగా ఉండదు కదా. నిన్న నైట్ అయితే అంట్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి. అలానే నిన్న నైట్ అయితే నేను దోసపిండి కూడా పట్టాను కదా. గ్రైండర్ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలానే స్టవ్ కూడా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఉదయం లేవగానే ఫ్రెష్ అయ్యాను. ఆ తర్వాత బట్టలైతే వాష్ చేశానండి. తర్వాత కాకరకాయలనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నేనైతే కాకరకాయలో ఉన్న రసాన్ని పిండడం గానీ అలాంటివి ఏం చేయనండి. డైరెక్ట్‌గా ఫ్రై అయితే చేస్తానండి. కానీ కొంతమందైతే కాకరకాయ ముక్కల్లో పసుపు, ఉప్పు వేసి ఆ కాకరకాయలో ఉన్న చేదు మొత్తం పిండేసి ఆ తర్వాత ఫ్రై కానీ, పులుసు కానీ చేసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే కాకరకాయలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయండి. ఇంకా కాకరకాయ తినే ఉపయోగమే ఉంటుంది. కాకరకాయ అంటే అంత చేదైతే ఏమి ఉండదండి. చేదు తినటం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈరోజు నేనైతే సొరకాయ పులుసు చేశాను. అలానే కాకరకాయ ఫ్రై కూడా ప్రిపేర్ చేశానండి. మామూలుగా కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది కాబట్టి అందరికీ నచ్చదు. కానీ కాకరకాయ చేదుగా ఉన్నా సరే మన ఆరోగ్యానికైతే చాలా మంచిదండి. నెలలో కనీసం ఒక 3, 4 సార్లు కాకరకాయ తింటే మన ఒంట్లో ఉన్న రోగాలు చాలా వరకు నయమవుతాయండి. మన హెల్త్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాకరకాయ చేదుగా ఉన్నా సరే మన ఒంటికి మంచిది. అలానే కొంతమంది మనుషులు మన ముందు చేదుగా మాట్లాడతారు. అలా చేదుగా మాట్లాడే వాళ్ళ వల్లే మనకు మంచి జరుగుతుందండి. అలా కాకుండా మన పక్కనే ఉంటూ, మనతోనే గొప్పలు చెప్పుకుంటూ, లేదా మనల్ని పొగుడుకుంటూ ఉంటారు చూసారా? వాళ్ళ వల్ల మనకెప్పుడు నష్టమే జరుగుతుందండి. మీరొకసారి అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. చెడుగా మాట్లాడటం తప్పు. కానీ మన ముందు ఒకలా, వెనకమాల ఒకలా ఉండేవాళ్ళు అదసలు కరెక్ట్ కాదండి. మనం ఎప్పుడూ ఒకేలా ఉండాలి. ఇదైతే నా ఒపీనియన్ అండి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఒక్కొక్కసారి మనల్ని కోపడుతున్నారు అని మనకు కూడా కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపడటంలోనే మన మంచి ఉంటుందండి. మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే తల్లిదండ్రులు పిల్లల్ని అరుస్తూ ఉంటారు. అలా అని తల్లిదండ్రులకి పిల్లల మీద కోపం ఉంటుందా అండి? ఉండదు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలనే తల్లిదండ్రులు ఆ మంచి అది చేయొద్దు, ఇది చేయొద్దు, లేకపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు అలా అర్థం చేసుకోరండి. మా మమ్మీ మంచిది కాదు, మా డాడీ మంచివాళ్ళు కాదు, ఇలా అనుకుంటారు. అది ఎప్పుడూ తప్పండి. మనల్ని తిట్టే వాళ్ళ వల్లే మనకు మంచి జరుగుతుంది ఎప్పుడైనా సరే. ఈ విషయం అయితే నిజమేనండి. తిట్టడం అంటే అది బయటలాగా కాదండి. ఇంట్లో మన పేరెంట్స్ మనని ఎలా కేర్ తీసుకుంటారో అలానే మన భవిష్యత్తు బాగుండాలని మనకి ఆ మాట, ఈ మాట చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది అదొక తలకాయ నొప్పిలాగా ఫీల్ అవుతూ ఉంటారు. అది తలకాయ నొప్పిలాగా ఇప్పుడు అనిపించినా ఫ్యూచర్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలు ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల మాట వింటేనే మంచి స్థాయిలో ఉంటారండి. ఈ విషయం అయితే నేను కరెక్ట్‌గా చెప్పగలను. ఇదంతా నాకెందుకు గుర్తొచ్చిందంటే కాకరకాయ చేదుగా ఉంటుంది కదండీ! చాలామందికి నచ్చదు. ఆ ఆలోచనతో ఇలా మాట్లాడాల్సొచ్చిందండి. నేనేమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నేనైతే ముందు ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలనైతే వేశానండి. కొంచెం పసుపు, జీలకర్ర వేశాను. కాకరకాయ ముక్కల్ని సిమ్‌లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవచ్చండి. మూత పెట్టకుండా అయినా మగ్గించుకోవచ్చు. కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశానండి. ఆ తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కాకరకాయ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత తాలింపు గింజలు కూడా వేసిన తర్వాత వెల్లుల్లిపాయ కారం అండి. అంటే ఒక 2 వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకొని దంచి ఆ వెల్లుల్లిపాయల మీద ఉప్పు, కారం వేసి వెల్లుల్లిపాయలు మొత్తం కారం నిండా పట్టేలాగా కలిపి లాస్ట్‌లో ఇక 2 నిమిషాల్లో దింపుతామనంగా కూరలో వేయాలండి. వెల్లుల్లి కారం కాకరకాయ కూరలో వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. నాకైతే అసలు కాకరకాయ కూర అంటే ప్రాణం అండి. నా ఫేవరెట్ కర్రీ ఏది అంటే నేను ఫస్ట్ చెప్పేది కాకరకాయ కర్రీ అండి. ఆ తర్వాత బెండకాయ ఫ్రై అని చెప్తాను. మీలో కాకరకాయ ఫ్రై అంటే ఇష్టం ఉన్నోళ్ళు కామెంట్ చేయండి. మన ఇంటి గుమ్మం పైన కలబంద కొమ్మ కడితే చాలా మంచిదండి. నరదిష్టి ఉండదు. మన ఇల్లు ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది. అలానే మన ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అంటారు. మనం
పెంచుకున్నంత మాత్రాన వెంటనే అష్టైశ్వర్యాలు వస్తాయని కాదండి. అలా పెట్టుకుంటే మనకి మంచి జరుగుతుంది. మనకి ఒక పాజిటివ్నెస్ అనేది వస్తుంది. మన ఇంట్లో ఉంటే ఐశ్వర్యం అని కూడా చెప్తారండి. మన ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్తారు. కలబంద మొక్క ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా అదృష్టం అనేది కలిసి వస్తూ ఉంటుందండి. మేము 1 మంత్ బ్యాక్ తిరుపతి అయితే వన్ వీక్ అయితే వెళ్ళామండి. అప్పుడు మా తులసమ్మ అయితే నిద్రపోయింది. నేను ఇంటికి రాగానే చూసుకున్నాను కదా, నాకైతే చాలా బాధ అనిపించిందండి. తులసమ్మ నిద్రపోతే బాధపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే నీళ్లు లేక ఎండల వల్ల నిద్రపోయి ఉండొచ్చు. కానీ నేను పూజ చేసుకున్న తులసమ్మ నిద్రపోయిందని కొంచెం అయితే ఫీల్ అయ్యానండి. అయితే నిద్రపోయిన తులసమ్మను సగం వరకు మొత్తం అన్నీ తీసేసానండి. ఇక్కడ కొంచెం పచ్చుందిలే అని అలా వదిలేశాను. నీటిలో అయితే కలిపేశానండి కొమ్మల్ని. కానీ కరెక్ట్గా నెల తర్వాత వర్షాలు అయితే పడ్డాయి కదండి, తులసమ్మ అయితే ఎగిరొచ్చింది. నాకైతే భలే హ్యాపీగా అనిపించిందండి. తర్వాత ఇంకొక డబ్బాలో అయితే ఇంకొక తులసమ్మ ఉంది. ఆ తులసమ్మ అయితే వెంటనే ఎగిరొచ్చిందండి. సరే ఒక తులసమ్మ అన్న ఉందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నేను పూజ చేసుకున్న కుండీలో ఉన్న తులసమ్మ కూడా ఎగిరొచ్చిందండి. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ నేను నా వంట పని కంప్లీట్ అయిన తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసుకున్నానండి. మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేశాను. ఇక్కడ నేను అంట్లు కడగడానికి విమ్ లిక్విడ్ అయితే తీసుకున్నానండి. నేను నార్మల్గా విమ్ సోప్నే వాడతాను. మేము మొన్న లూలు మాల్కి వెళ్ళినప్పుడు ఈ కోల్గేట్ పౌడర్ అయితే కనపడిందండి. నాకైతే భలే సరదాగా అనిపించింది. మా చిన్నప్పుడైతే ఇలా పేస్టులతో ఎక్కువగా వాడేవాళ్ళం కాదు. ముగ్గుతో కానీ లేదా ఈ కోల్గేట్ పొడితో కానీ పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్తో కానీ బ్రష్ చేసుకునేవాళ్ళం. అది గుర్తొచ్చి చిన్నప్పుడు మెమరీ ఇలాగా ఉంటుందని కొని తెచ్చుకున్నానండి. ఆ కోల్గేట్ పౌడర్తో వెండి గిన్నెలు క్లీన్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతాయండి. ఇక్కడ మా బాబు కోసం అయితే బంగాళదుంప ఫ్రై కూడా చేస్తున్నాను. మా వారి కోసం అయితే మిల్లెట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేను విమ్ లిక్విడ్ చూపించాను కదా, ఈ విమ్ లిక్విడ్తో అంట్లు కనుక క్లీన్ చేశారంటే భలే తెల్లగా మెరుస్తూ ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. నాకు విమ్ సోప్ కన్నా రిన్ సోప్తో, రిన్ ఉంటుంది కదండి బట్టలు ఉతికే సోప్ ఉంటుంది కదా, ఆ సోప్తో అంట్లు క్లీన్ చేసిన భలే తెల్లగా వస్తాయండి. అదొక రకమైన షైనింగ్ వస్తూ ఉంటుంది. నాకు ఎందుకు అలా అనిపించిద్దండి. మరి మీరైనా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నాతో షేర్ చేసుకోండి. ఈరోజు నేనైతే వైట్ రైస్ ప్రిపేర్ చేశాను, మిల్లెట్ రైస్ ప్రిపేర్ చేశానండి. అలానే కాకరకాయ ఫ్రై, సొరకాయ పులుసు, అలానే పొటాటో ఫ్రై కూడా ప్రిపేర్ చేశానండి. మధ్యాహ్నం అయితే మేమందరం కలిసి భోజనం అయితే చేసాము. నేనైతే అన్నీ ఒకే దగ్గర వాటరు, ప్లేట్స్ అన్నీ ఒకే దగ్గర పెట్టి అందరం కలిసి కూర్చొని తింటామండి. మా పిల్లలు తినిపించమంటే వాళ్ళకి ముందుగా తినిపిస్తూ ఉంటాను. అందరూ అన్నం తినేసిన తర్వాత అంట్లయితే క్లీన్ చేసుకున్నానండి. తర్వాత పైకి వెళ్ళి బట్టలు ఉంటే బట్టలు తీసుకొచ్చి బట్టలైతే మడతపెట్టి అలమరలో అయితే నీట్గా చక్కగా సర్దుకున్నానండి. కొంచెం వర్షం పడేలా ఉందండి. వర్షం పడింది కూడా లైట్గా. అదే వాతావరణం చూపిస్తూ ఉన్నాను. మళ్ళీ వర్షం అయిపోయిన తర్వాత కొద్దిగా అయితే ఎండొచ్చిందండి. పైన బట్టలు ఆరేద్దామని వచ్చాను. కొన్ని బట్టలు ఉంటే బట్టలు అయితే ఆరేసానండి. ఆ తర్వాత అయితే కొంతమంది అయితే చీరలు కూడా ఆరేసుకుంటూ ఉంటారు. భలే ఎండిపోతాయండి చీరలు కూడా. నేనైతే పొద్దునున్న బట్టలు పొద్దున్నే ఉతికేస్తానండి. సాయంత్రం ఉన్న బట్టలు సాయంత్రమే ఉతికేస్తూ ఉంటాను. ఇక్కడ బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత చూడండి, నాకు రోజులో ఒక 5-6 సార్లైనా సర్దటానికే సరిపోయిద్దండి ఈ చెప్పులు. హాలిడేస్ కదా, ప్రతిరోజు రోజుకి 5 సార్లు అయితే సర్దుతానండి. ఇంటి ముందే ఇడుస్తారు. ఎంతన్నా చెప్పనియండి, చెప్పి మనం చెప్పడమే కానీ ఆ పిల్లలు మాత్రం అర్థం చేసుకోరండి. వాళ్ళు చిన్నోళ్ళే కదా అని నేను కూడా పద్దాక సర్దుతూనే ఉంటానండి. కానీ నాకు ఎందుకో కొంచెం నెగిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుందండి. నాకు కొంచెం ఒక రకమైన ఫీలింగ్ వచ్చిద్ది. ఇంటి ముందు చెప్పులు ఇడిస్తే నాకు అంతగా నచ్చదండి. ఎవరు ఇడిచినా సరే వెంటనే తీసుకెళ్ళి ఆ చెప్పుల స్టాండ్లో అయితే పెట్టేస్తూ ఉంటాను. సాయంత్రం 6 అండి నేను పైకైతే వెళ్ళాను. పైకి వెళ్ళి కొద్దిసేపు వాకింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఈ మధ్య వాకింగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని పైకి వెళ్ళి కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ ఉన్నానండి. అక్కడ కొంచెం చిన్న వీడియో అయితే తీశాను. మేమున్న అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్లోనే ఒక కాలువ అయితే ఉంటుందండి. ఆ కాలువకి అటు సైడు అయ్యప్పస్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. ఆ టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అండి. కాకపోతే బ్యాక్ సైడే ఉంటుంది కానీ మా ఇంటికి దగ్గర అయితే కాదండి. మేము వేరే సైడ్ నుంచి వెళ్ళాలి. కాలువ ఉంటుంది కదా మధ్యలో, బ్యాక్ సైడ్ పక్కనే అండి. కానీ మేము వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్ అయినా పట్టిద్దండి. చుట్టూ తిరిగి వెళ్ళాలి. కానీ మామూలుగా టెర్రస్ మీదకి వెళ్ళినప్పుడు చూడడానికి అయితే భలే పీస్ఫుల్గా ఉంటుందండి. ఆ టెంపుల్లో అన్ని చెట్లన్నీ పచ్చని చెట్లు ఉంటాయండి. సాయిబాబా టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, వినాయక స్వామి టెంపుల్ ఉంది, శివయ్య టెంపుల్ ఉంది. ఇలా చాలా రకాల చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయండి. భలే అనిపిస్తుంది. నేనైతే సాయంత్రం టైంలో అటు ఇటు తిరుగుతా. మామూలుగా గుడికి వెళ్ళి ఎక్కువగా చూస్తూ ఉంటానండి. నాకైతే గుడికి వెళ్ళడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇదివరకైతే గుడికి బాగా వెళ్ళేదానండి. ఈ మధ్య కుదరక నేను వెళ్ళట్లేదు.
ఇక్కడ నేను మీషోలో అయితే ఒక చిన్న నల్లపూసలు తీసుకున్నానండి. అదే చూపిస్తూ ఉన్నాను. కానీ మనకి ఎంత టైం ఉన్నా సరే మన కోసం మనం టైంని కేటాయించుకోమండి. కానీ మన కోసం మనం కనీసం ఒక 1 అవర్ అయినా రోజులో కేటాయించుకుంటే మన మైండ్ అంతా ఫ్రెష్‌గా ఉంటుందండి. మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మన పిల్లలతో కూడా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. మనకి స్ట్రెస్ అనేది ఉండదండి. ముందు మన కోసం మనం ఒక 1 అవర్ మాత్రం ఖచ్చితంగా టైం కేటాయించుకోవాలండి. ఆ 1 అవర్‌లో ఫోన్ పట్టుకోకుండా వాకింగ్ కానీ, మెడిటేషన్ కానీ, లేదా మనకేదైనా మామూలుగా రెడీ అవ్వడం ఇష్టమైతే రెడీ అవ్వడం గానీ, ఆయిల్ పెట్టుకోవడం కానీ, జడ వేసుకోవడం కానీ, మన కోసం మనం సెల్ఫ్ కేర్ అయితే తీసుకోవాలండి. ఇలా చేస్తే మనకైతే చాలా మంచిదండి. నైట్ మా వారికైతే ఉసిరికాయ జ్యూసు, అలానే నారింజ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చానండి. మా వారికైతే దోసలు కూడా వేసి పెట్టాను. మామూలుగా మనం ఒక 1 అవర్ మన సెల్ఫ్ కేర్ తీసుకుంటే మన మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపించిద్దండి. మన మనసుకు నచ్చింది చేయాలి. ఆ 1 అవర్‌లో మొబైల్ కానీ, టీవీ కానీ చూడకుండా మనం ఎవరితోనైనా మాట్లాడడం ఇష్టం అనుకోండి, ఆ మాట్లాడడం గానీ, లేదా మనం రెడీ అవ్వడం గానీ, మన కోసం మనకు మనసుకు నచ్చింది చేస్తే మన మనసైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలామంది మన కోసం మనం టైం తీసుకోవడానికి టైమే దొరకట్లేదు అనుకుంటాం. కానీ మన పిల్లల కోసం మన హస్బెండ్ కోసం అయితే టైం కేటాయిస్తాం కదా! అలానే మన కోసం మనం కూడా 1 అవర్ అయితే టైం కేటాయించుకోవాలండి. ఇలా కేటాయించుకుంటే మన మైండ్ సెట్ చాలా చేంజ్ అవుతుందండి. ఒకసారి ట్రై చేయండి. నేను కూడా అలా అనుకునేదాన్ని. నాకసలు టైం సెట్ అవ్వట్లేదు. కొంచెం ఎంజాయ్ చేయాలి అలా అనిపిచ్చేదండి. ఇలా ఒక 1 అవర్ వాకింగ్ చేయడం వల్ల నా మనసైతే భలే ప్రశాంతంగా, రిలీఫ్‌గా అనిపిస్తుంది. నార్మల్‌గా బయటికి వెళ్ళి జాబ్ చేయడం కానీ, లేదా ఏదైనా షాపింగ్‌కి వెళ్ళే వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. నేనైతే అసలు ఎక్కడికి వెళ్ళనండి. ఓన్లీ ఇంట్లో పని అంతే అండి. ఇంకా లేదా నా వీడియోస్ చేసుకోవడం అంతే కానీ బయటికి వెళ్ళాలి అలా ఏముండదండి. కానీ పిల్లలతో ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే వెళ్తాను. కానీ ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటానండి. మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అలాంటివి అసలు చేయనండి. ఓన్లీ పనులు చేసుకోవడం, వీడియోలు చేసుకోవడం, పిల్లలతో ఉండడం, హస్బెండ్ వస్తే హస్బెండ్‌తో ఉండటం ఇలా చేయడం వల్ల ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే, ఎందుకంటే హస్బెండ్ అయితే ఆఫీస్‌కి వెళ్ళిపోతారు కదండీ! మనకు తెలియకుండానే మనం ఒక్కళ్ళమే ఇంట్లో ఉంటాం. అలాంటప్పుడు మనం ఒక్కళ్ళమే ఉన్నాంగా అని మన మైండ్ ఒక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా మనం ప్రశాంతంగా ఉండాలంటే 1 అవర్ మన కోసం మనం టైం కేటాయించుకొని మనకి నచ్చిన పని ఏ పనైనా సరే మనకు నచ్చింది మన మనసు ప్రశాంతంగా ఉండేది చేసుకున్నామనుకోండి, మన మైండ్ అయితే ఫుల్‌గా రిలాక్స్ అయిపోతుందండి. మనం ఎంత హ్యాపీగా ఉంటామంటే అంత హ్యాపీగా ఉంటాం. ఒకసారి ట్రై చేయండి నచ్చితే. నా వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.